విశ్వాసంతో ఈ క్లిష్ట సమయంలో కూడా మనం ముందుకు సాగుదాం. 14వ తేదీ వరకైనా మళ్ళీ పొడిగిస్తారా? టీవీల్లో రోజు రోజు అంతకంతకు వ్యాపిస్తుంది. ఇంకా కొత్త కొత్త కేసులు వస్తున్నాయి. అనేక రకాలైన దుష్టాలోచనలు, దుష్ట ప్రణాళికలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుండగా, వీక్షిస్తుండగా, లేక మనకు ఫోన్ మనం ఒకవేళ భయము, ఆందోళనకు గురవుతున్నా సరే, వారు దేవుని యొక్క ప్రజలైన వారు అప్పుడు దేవుని మందిరానికి ఒక్క కుటుంబంగా వచ్చి సన్నుతించినట్లుగా మనము కూడా ప్రభువుని సన్నుతించడము మానవద్దు. ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రభు ఆలకించట్లేదు, ఇన్ని ఉపవాసాలు ఉన్నాం, ఇంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు? కార్యాలు మొదలు పెట్టాడు ప్రభు, కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. కార్యాలు చేస్తున్నాడు. ఒక అంతమంటూ ప్రభు దీనికి తీసుకొని వస్తాడు. అయితే ఇది అన్నిటికీ సమాప్తం లేక ఇది అన్నిటికీ అంత మాత్రము కాదు. కాబట్టి గమనిద్దాం. యూదా ప్రజల మధ్య యెరూషలేము దేవాలయంలో, మందిరంలో, లేక మన భాషలో మనం ఆరాధించే సంఘము మధ్య యెహోషాపాతు సామాన్యమైన తన ప్రజలతో రాజైనా సరే నిలబడ్డాడు. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. అందరూ ఒక్క చోటికి కూడారు. సామాన్యులేమి, ఘనులేమి 3 గుంపుల వారు తమ మీదికి దండెత్తి రాగా మొదట యుద్ధానికి సన్నాహాలు చేయకుండా దేవుని సహాయం, ఈ దుర్వార్త మధ్యలో దేవుని యొక్క సహాయం కొరకై దేవునికి స్తోత్రం కలుగును గాక. తన్ను ఆశ్రయించిన వారిని సిగ్గుపరచని దేవుడు, ఎంతైనా మన ప్రభువు నమ్మదగిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. మనము నమ్మదగిన వారము కాకపోయినను, మన ప్రభు అయిన దేవుడు నమ్మదగినవాడు. ఫెయిత్ఫుల్ గాడ్, ఫర్ ఎవర్ అన్చేంజింగ్, మార్పు లేనివాడు, నిబంధన చేసి మారనివాడు, వాగ్దానము చేసి మారనివాడు, ఆ నిబంధనను స్థాపించిన ఆ వాగ్దానాలు, ప్రమాణాలు యుగాల నుంచి యుగాల వరకు నెరవేర్చే నమ్మకస్తుడు, ఫెయిత్ఫుల్ గాడ్. కాబట్టి ప్రార్థనలకు వెంటనే ఇంకా కార్యాలు ప్రతికూలంగానే మారుతున్నాయి కానీ అనుకూలంగా మారట్లేదని మనం అధైర్యపడనక్కర్లేదు. మనల్ని ప్రభు చేయి విడిచిపెట్టలేదు. ఇంకా ఈ భూమి మీద మన జీవితాలలో, అలాగే మానవాళిలో దేవుని యొక్క చిత్తం అంటూ ఆగలేదు. రకరకాల దుర్వార్తలు మనకు పుట్టించి, లేక మన చెవికి రప్పింపజేసి, ఈ కొంచెం విశ్వాసాన్ని, కొంచెం ఐక్యతను, ఈ యొక్క కొంచెము మనలో ప్రారంభమైన ఆత్మీయ ఉజ్జీవమును, దేవుని అభిషేకం వాళ్ళను అనచాలని, పోగొట్టాలని దుష్టుని యొక్క ప్రణాళికల మధ్య వాని తంత్రములు మనము ఎరుగని వారముగా ఉండకూడదు, వాని తంత్రములు మనము ఎరిగిన వారముగా ఉండాలి. అన్నీ కాకపోయినా చాలా మట్టుకు దుష్టుని యొక్క తంత్రాలు ఎరిగిన సంఘముగా ఈ ఐక్యతతో, ఈ ఐక్యమత్యముతో ఎవరిని మనము కాదని, ఎవరిని మనము దూషించేదానికి, ఎవరిని మనము మీ వల్లే వచ్చిందని చెప్పేదానికి వీలు ఆస్కారం లేదు. క్రీస్తు యొక్క సంఘం, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు క్రీస్తు చూపించిన ఆ ప్రేమకు, యేసు ప్రభు చూపించిన ఆ క్షమాపణ బాటకు, ఆయన విడిచి వెళ్ళిన అడుగుజాడల్లో చేయాలి, దాంట్లోనే నిలిచి ఉండాలి. మన మీద ఒకవేళ బురద జల్లే వాళ్ళు బురద జల్లుతూ ఉన్నా, మనకు విరోధంగా, దేవునికి విరోధంగా మాట్లాడేవారు మాట్లాడుతున్నా, వారిని కూడా వారి అజ్ఞానాన్ని ప్రభు మన్నించి రక్షించాలని మనం చేస్తున్నాం ప్రార్థనలు. వీటన్నిటి మధ్య మన పోరాటము ఇంకా గట్టిగా, ఇంకా ఐక్యమత్యంతో, ఇంకా ఎక్కువగా ఈ మన ప్రాణాత్మ దేహాలకి శత్రువులైన మోయాబీయులు, అమ్మోనీయులు, షేరు మన్య వాసులతో
కలిసి చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మన ప్రభు నమ్మకస్తుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే కొత్తగా ఒకవేళ వీక్షిస్తున్న వారికి మా మందిరంలో దేవుని సింహాసనం వెనకాల మేఘధనస్సు ఉంటుందంట. ప్రకటన 4వ అధ్యాయంలో ఉంటుంది రెయిన్బో. ఆ రెయిన్బో ఏంటంటే నిబంధన చేసిన దేవుడు, నిబంధన స్థాపించేవాడు. మనుషులమైన మనము నిబంధనలో వెనకబడ్డ, నిబంధనలో నిలవక పడ్డ, చేసిన దేవుడు ఎల్లప్పుడూ నమ్మకస్తులను చూపించేదానికి ఆ రెయిన్బో పెయింటింగ్ వేయించామన్నమాట. ఆ చూసినప్పుడల్లా మన హృదయంలో ఒక సంతోషం పుట్టాలి. నిబంధన చేసి నిబంధనను స్థాపించే నమ్మకస్తుడైన దేవుడు మన ప్రభు. ఆమేన్. మీ ఇళ్ళల్లో ఆమేన్ అని చెప్పండి, మౌనంగా ఉండకుండా. నిబంధనను దేవుడు చేసి ఆ నిబంధనను స్థాపించే, ఆ నిబంధన నెరవేర్చే నమ్మకస్తుడైన వాడు. హల్లెలూయా. యెరూషలేము దేవాలయంలో ప్రాణాత్మ దేహానికి శత్రువులైన వారు దండెత్తి రాగా మోయాబీయులు, అమోనీయులు, షేయరు మన్యవాసులు, యెహోషాపాతు రాజు ఉపవాస దినం ప్రకటించగా కుటుంబాలతో కుటుంబీకులుగా వచ్చిన ఆ ప్రజల మధ్య దేవుని మందిరంలో నిలవబడి యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఈ ప్రేయడ్, దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఈ మన సమయమునకు ఖచ్చితమైన మాటలు మనకు వర్తిస్తాయి. ఆ ప్రార్థనలో ఏం చేశాడంటే 20వ అధ్యాయంలో దినవృత్తాంతములు 12వ వాక్యము చదువుచున్నాను. 20:12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు. నీవే ప్రార్థన చేసెను. యెహోషాపాతు చేసిన ప్రార్థన కొంచెం దీర్ఘమైనది, సుదీర్ఘమైనది కాకపోయినా దీర్ఘమైనది. అందులో చక్కని మన సందర్భానికి ఉన్న మాటలు మనము గమనించవచ్చు. ఏంటా మాటలు అంటే, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు. ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు. 2, ఏమీ చేయుటకును మాకు తోచదు. ఏమీ తోచట్లే, ఎటు వెళ్ళేదానికి లేదు. అక్కడక్కడ బ్యారికేడ్స్, అక్కడక్కడ పోలీసు వాళ్ళు. ఏదైనా పని చేద్దామంటే ఏమీ లేదు, ఏమీ తోచట్లేదు. 3, మాకు దిక్కు నీవే. ఇంగ్లీష్లో అక్కడ ఇంటర్ప్రిటేషన్ లేక ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే, ఆర్ ఐస్ ఆర్ అపాన్ యూ. తెలుగులో మా దిక్కు నీవే, లేక నీ దిక్కే చూస్తున్నాం అన్నట్టు. మా కన్నులు, మా దృష్టి నీపైనే ఉన్నవి. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. వీ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. 2, ఏమి చేయాలో మాకు తోచట్లే, మాకు అర్థం కావట్లే. ఈ పరిస్థితి, ఈ దుస్థితి, అసలు మైండ్ పనిచేయట్లేదు అంటాం మనం మన భాషలో. ఇన్ అవర్ టర్మినాలజీ, మై మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్,
ఐఎమ్ ఇన్ టెన్షన్స్, నేను పలు రకాల టెన్షన్ల మధ్య ఉన్నా, నా బుర్ర పనిచేయట్లేదు, అయ్యో నా కాలు చేతులు ఆడట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, తింటే అరగట్లేదు, పడుకుందామన్నా నిద్ర పట్టట్లేదు, కూర్చుందామన్నా కూర్చోబుద్ధి కావట్లేదు, నిలబడదామన్నా నిలిచబుద్ధి కావట్లేదు, అయ్యో హైదరాబాద్ భాషలో బేచైన్ అవుతుందంటారు. మీరు బేచైన్ వారా అంటారు. ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఒకటి, ఏం చేయాలో మాకు అర్థం కావట్లే, మాకు తోచట్లే. ఏం చేస్తే మేము విడుదల పొందుతాం, మాకు తోచట్లే. ఏం చేస్తే జయిస్తాం, తోచట్లే. 3, మా దిక్కు నీవే, మా కన్నులు మా దృష్టి నీపైనే, నీపైన కూడా కాదు, నీపైనే. ఇట్టి ప్రార్థన తాత్పర్యం, ఇట్టి ప్రార్థన అవగాహన లేక ఈ సందర్భానుసారమైన ప్రార్థనలోని స్థితిగతులు మనకు కూడా ఉన్నాయి. కాబట్టి మన అంతరంగంలో నుండి మన ప్రార్థన కూడా, యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు ప్రభువా, ఏం చేయాలో మాకు తోచట్లేదు, అర్థం కావట్లేదు. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి, కుటుంబంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి, చర్చ్ సంఘంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి, సమాజంగా మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య మాకేం తోచట్లే. ఇంకా ఇట్లాగే ఉందా, ఇంకా అట్లాగే ఉన్నారా, అయ్యా ఇంకా ఏం కాలేదా అని అడిగేవాళ్ళు మనల్ని ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప, మన స్థితి లేక మన గతి లేక మన పరిస్థితి ఒక ఉజ్జీవ లేక ఒక బ్రేక్ త్రూ, ఒక పురోగతికి ఇంకా రాలే సంపూర్ణంగా. వీటికి లేదు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు, అయోమయ స్థితి. మా దిక్కు నీవే, లేక నీ దిక్కే చూస్తున్నాం. Our eyes are upon you. భారభరితమైన హృదయముతో ఆ ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుంటున్నారు ఆ ప్రజలు, రాజుతో పాటు. గొల్లు నేడు తమ పితరులను దేవుడు విడిపించిన విధానం, తమ పితరులకి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చిన శత్రు దేశాలను పారద్రోలిన ఆ విధానం, తమ పితరుల పట్ల దేవుడు చేసిన గొప్ప ఘనమైన కార్యాలు, వాటిని తలంచి ఇప్పుడు లేక వారి మీదకి వస్తున్న ఆ 3 రాజ్యాలను తలంచి దుఃఖిస్తుండగా, వారి మధ్య దేవుడు తన వాక్కును బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా చెప్పాలి అంటే, లేవీయుడైన ఒక దేవుని దాసుడు లేక దేవుని యొక్క సేవకుడు దేవుని ఆత్మాభిషేకంతో నిండిన వాడై, దేవుని ఆత్మ అతని మీదికి రాగా, యెహోషాపాతు రాజును యూదా రాజ్యాన్ని లేక ప్రజలను ధైర్యపరిచి మాట్లాడిన సంగతి మనం చదువుదాం. మళ్ళీ దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో 14వ వాక్యం చదువుచున్నాను. అప్పుడు మత్తాన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. లేవీయుడు, ఏ లివైట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఏసాప్. ఆసాపు మనకు తెలుసు, లేవీయుడే కాదు ఆసాపు. దావీదు చెప్పిన తర్వాత లేవీయులలో దేవుణ్ణి ఆరాధించే ప్రజల మధ్య దేవుని యొక్క ఆ మందిరంలో కీర్తనలు లేక పాటలు లేక వాయిద్యాల సేవ, సంగీత సేవ చేసేవాడు ఆసాపు. దేవుని వాక్యంలో ఆసాపు రచించిన 7-8 కీర్తనలు కూడా మనకు కీర్తనల గ్రంథంలో కనిపిస్తాయి. ఆ ఆసాపు సంతతి వాడగు లేవీయుడగు యహజీయేలు సమాజంలో ఉండెనంట. ఏమైంది అప్పుడు? యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. యహజీయేలు మీదికి యెహోవా ఆత్మ రాగా ఉపవాసముతో, ప్రార్థనతో, ఐక్యమత్యముతో దేవుణ్ణే మనం వేడుకుంటా ఉంటే, మాకు శక్తి చాలదు, ఏం చేయాలో మాకు తోచట్లేదు, మాకు అర్థం కావట్లేదు, నీవే మా దిక్కు, మా దృష్టి, మా కన్నులు అందరివి నిన్నే చూస్తున్నవి ప్రభువా, ఆకాశమందు ఆసీనుడగువాడా, ఈ కొండ ఆ కొండ మేము చూడట్లేదు, మాకు సహాయం చేస్తారని చెప్పి యెహోవా వలన మాకు సహాయం కలుగును, ఆయన వైపే మేము చూస్తున్నాము, ఆయనే సృష్టించాడు. అప్పుడు
యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతను ఇలాగూ ప్రకటించాడు. ఎలాగూ 15వ వాక్యం, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. లిసన్ హియర్, ఆలకించుడి. యెహోవా మీరు హల్లెలూయా. అది కరోనా వైరసో, అది మరణాంతకమైనది కాదైనా, దాన్ని అంతగా హైప్ చేసినా, ఇంకా ఎన్ని రకాలైన సైన్యాలే వచ్చినా, ఎన్ని రకాలైన దుర్గతి పట్టిస్తామనే భయాలే, ఆందోళనలే వచ్చినా, మీరు భయపడకుడి. డు నాట్ ఫియర్. మీరు భయపడకుడి. భయపడకుడి. ఇంకొక వారం ఉంది. భయపడకుడి. ఏమో భయపడకుడి, ఏమవుతాదేమో భయపడకుడి. యెహోవా ఆత్మ లేవీయుడు యహజీయేలు మీదికి రాగా, యూదావారులారా, యెహోషాపాతు రాజా, యెరూషలేము కాపురస్తులారా, భయపడకుడి, జడియకుడి వద్దంట. జరిగించును. స్తోత్రం, హల్లెలూయా. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యుద్ధం యెహోవాదే. గొలియాతును చూసి దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే అయితే యెహోవాదే, విడుదల యెహోవాదే, విమోచనము యెహోవాదే. యుద్ధము యెహోవాదైతే, ఇఫ్ ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్, సో ఈజ్ సాల్వేషన్. యుద్ధము యెహోవాదైతే, నిజముగా యుద్ధము యెహోవాదైతే, యెరూషలేము దేవాలయంలో మూకుమ్మడిగా ఒక కుటుంబముగా ఉపవాసంలో, ప్రార్థనలో, ఐక్యమత్యముతో గోజాడినట్లయితే, రక్షణ కూడా, విమోచన కూడా యెహోవాదే. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదా? ఇంతకుముందు పాడాం కదా, అందుకని యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధం యెహోవాదవుతే జయము కూడా యెహోవాదే. ఆయనే జయవీరుడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చివరి వాక్యం, 33వ వాక్యం. There shall be tribulation for you in the world, but be of good courage, I have overcome అన్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను. శ్రమలు మీకు రావు అని ప్రభు చెప్పలే. లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను శ్రమలలో ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన జయించాడు కాబట్టి ఆ జయవీరుని యేసుక్రీస్తుని యొక్క జయము మనకు కూడా తండ్రి తన ఆత్మ ద్వారా ఇస్తాడని విశ్వాసం లేక నమ్మకం. యుద్ధము యెహోవాదే. ఆ ప్యాటర్న్ చూడండి, ఆ యొక్క పద్ధతి. దేవుడు ఈ శత్రువులైన 3 గుంపుల్లో నుండి యూదా ప్రజలకి ఇచ్చిన ఆ విమోచనము లేక ఆ విడుదల. కాబట్టి ప్రవచనాత్మ ఇలాగు ప్రకటిస్తున్నాడు. యహజీయేలు దేవుని ఆత్మాభిషేకముతో నింపబడి ఆ ఇశ్రాయేలు లేక యూదా ప్రజలందరినీ ధైర్యపరిచే మాటలు, ప్రవచనం వచ్చిందనమాట, ప్రొఫెసీ. ఆ యొక్క ప్రొఫెసీలో చెప్తున్నాడు, రేపు వారి మీదికి పోవుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోషాపాతు రాజా, యుద్ధం దేవుడే జరిగించును. రేపు వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గరకు వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఆశ్చర్యం చూడండి. ఏం చేయాలి పోట్లాడకుండా? యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, మీరు యుద్ధ పంక్తులు. యుద్ధ పంక్తి అంటే వార్ లైన్స్ అన్నమాట. పంక్తి అనగా వరుస.
యుద్ధంలో మీరు ఎలా నిలబడతారో లైన్గా వరుసగా, ముందు పాదచారులు కత్తులు కటారాలు పట్టుకొని, వారి వెనకాలో వారి పక్కో గుర్రాలు, ఇంకా వారి పక్కో లేక వారి వెనుకో రథాలు, ఇలాగ మీరు యుద్ధ పంక్తుల్లో నిలబడండి. ఆమేన్. యుద్ధ పంక్తుల్లో నిలబడండి. మనలో అందరము లేక చాలామంది స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే. కొన్ని స్కూళ్ళల్లో రోజు కాకపోయినా వారానికి 2-3 రోజులు స్కూల్ బెల్లు లేక గంట కొట్టగానే అసెంబ్లీ అంటారు, సమావేశం ఉంటుంది. రోజు కాకపోయినా వారానికి 2-3 రోజుల్లో ఆ సమావేశంలో మొట్టమొదట మాట్లాడేది పీటీ సార్, ఫిజికల్ ట్రైనింగ్. స్కూల్ అటెన్షన్ అంటాడు. అప్పుడు అందరం లైన్గా ఇట్లా నిలబడాలి. స్కూల్ స్టాండ్ అట్ ఈజ్ అంటాడు. అప్పుడు ఇలా ఉండాలి, స్టాండ్ అట్ ఈజ్. స్టాండ్ అట్ ఈజ్ అన్నప్పుడు ఈ పక్కనోడు వాని చూసి వీని చూసి మాట్లాడతాడు, వాని గెలుగుతాడు వీని గెలుగుతాడు. స్టేజ్ మీద ఏమవుతుందో అంతగా పట్టించుకోరు. ఎప్పుడు స్టాండ్ అట్ ఈజ్ అన్నప్పుడు కొంచెము ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఆ దృష్టి, ఆ దృక్పథము, ఏకాగ్రత స్టేజ్ మీద ఉండదు. ఎప్పుడైతే స్టేజ్ మీద నుండి అటెన్షన్ అంటాడో కాళ్ళు చేతులు అన్నీ జోడించి ఛాతీ ముందుకు పెట్టి కొంచెం తల ఇట్లా మెడకాయ కొంచెం మెడకాయ ఎత్తి స్టేజీ వైపే చూడాలి. అక్కడ గెస్ట్ ఆఫ్ ఆనర్ వచ్చాడో, అక్కడ గెస్ట్ ఆఫ్ ఆనర్ని సన్మానిస్తున్నారో, లేక గెస్ట్ ఆఫ్ ఆనర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నాడో, జెండా పైకెత్తున్నాడో, లేక గెస్ట్ ఆఫ్ ఆనర్కి ఏదైనా బహుకరిస్తున్నారో, అటెన్షన్. ఎక్కడికి రావాలి? స్టాండ్ అట్ ఈజ్ నుంచి ఎక్కడికి రావాలి? అటెన్షన్లోనికి రావాలి. మీరు యుద్ధము చేయ నిమిత్తము లేదు. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే అని చెప్పగానే, ప్రవచనం రాగానే నేనేం చేయనక్కర్లేదు, నేనేం చేసినా బాధ లేదు, నేను రాకపోయినా బాధ లేదు, నేను ఉండకపోయినా బాధ లేదు, మీరు వెళ్ళండి, మీరు చూసుకోండి, దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. లేదు, యుద్ధం చేయొద్దు. మీరు యుద్ధము చేయ నిమిత్తం లేదు, లేక పోరాడ నిమిత్తం లేదు. మీ కత్తులో, మీ ఖడ్గాలో, మీ కటారాలో, మీ యుద్ధ ఆయుధాలో తీసుకొని శత్రువు మీదకు మీరు పోయే నిమిత్తం లేదు. ఈ యుద్ధంలో మీరు పోరాడ నిమిత్తం లేదు. కానీ ఏం చేయాలి? యుద్ధ పంక్తులలో నిలవబడుడి. ప్రైజ్ ద లార్డ్. యుద్ధ పంక్తులలో నిలవబడుడి. యుద్ధము చేస్తూ సిద్ధమన్నట్టే యుద్ధ పంక్తులలో అటెన్షన్. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉండకూడదు. నాకెందుకు వచ్చింది ఈ బాధ, నాకెందుకంట, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చేస్తున్నారు కదా, నేను రాకపోతే ఏంటి, నేను చేయకపోతే ఏంటి, నేను నిలబడపోతే ఏంటి, నేను ఒక్కొన్ని కరువు అవుతే ఏంటి, నేను ఒక్కొన్ని నా పని చూసుకుంటే ఏంటి. ఇలా ఐక్యతని చెడగొట్టే, లేకపోతే ఇలా దేవుని రక్షణ మార్గాన్ని, లేక మనకంటూ దేవుడు చేస్తున్న ఆ విజయాన్ని చేస్తే మనం చేతులారా దూరం చేసుకుంటాం. మీరు యుద్ధము చేయ నిమిత్తం లేదు. మరేం చేయాలి? యుద్ధ పంక్తులలో నిలబడండి. స్టాండ్ అట్ ఈజ్ కాదు, అటెన్షన్. యుద్ధానికి అన్నట్టే పోరాడే ఆ పంక్తుల్లో నిలబడండి. మనం నిలబడితే ఏమవుతుందంట? మీరు యుద్ధ పంక్తులలో మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మనము పోరాడకుండా యుద్ధంలో నిలబడితేనంట మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము నిలబడితే మనతో కూడా యెహోవా నిలబడతాడంట. ఇంగ్లీష్లో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు గాడ్ అన్నారు. దేవునికి అన్నీ సాధ్యం. కానీ ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ ఏంటంటే విత్ గాడ్, WITH, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. విత్ మనం అంటాం కమ్ విత్ మీ, స్టే విత్ మీ. ఇప్పుడు మనల్ని స్టే అట్ హోమ్ అంటున్నారు కదా. మనం అంటాం కమ్ విత్ మీ, స్టే విత్ మీ. భార్య భర్తలు అయితే స్టాండ్ విత్ మీ. ఒకవేళ దోస్తులు నాతో కూడా, మాతో కూడా నిలువుము అంటాం. విత్ గాడ్, దేవునితో. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. 100% ఇంకెక్కువే.
సృష్టించేదానికి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నూతనమైనవి చేసేదానికి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. టు గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అయితే మన వరకు వచ్చేసరికి మనకు సంబంధించి కార్యాలు ఆయన చేయాలి అంటే విత్ గాడ్, దేవుని వలన. యుద్ధంలో మీరు పోరాడే నిమిత్తం లేదు, కానీ మీరు యుద్ధ పంక్తులలో నిలబడాలి. అటెన్షన్గా యుద్ధ పంక్తులలో నిలబడాలి. కొద్దిమంది గుడారాల దగ్గర కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ, కొద్దిమంది ఇంకేదో చేసుకుంటూ కాదు. ఇది యుద్ధ భూమి, యుద్ధం. ప్రాణాత్మ దేహానికి విరోధంగా వచ్చిన శత్రువులు, శరీర సంబంధులు, అక్రమ సంతానం, దౌర్భాగ్యపు ప్రజలు మన స్వాస్థ్యంలో నుంచి మనల్ని వెలగొట్టాలని, మన వాగ్దానాల్లో నుంచి మనల్ని దూరం చేయాలని, దేవుని సొత్తైన ప్రజలముగా మనం ఉండకుండా దేవునికి మనం దూరం అవ్వాలని, మన ప్రాణాత్మ దేహానికి విరోధంగా వచ్చిన మోయాబీయులు, అమ్మోనీయులు, షెయిరు, మన్యవాసులు, వీళ్ళతో మనం యుద్ధం చేసేదానికి యుద్ధ పంక్తులలో స్టాండ్ ఇన్ ఏ లైన్ ఇన్ ద బ్యాటిల్ అరే, యుద్ధం చేస్తున్నట్టు నిలబడండి. మీతో కూడా యెహోవా నిలబడతాడు. స్తోత్రం. మీతో కూడా నిలబడి యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దేవుడు ప్రవచనం ద్వారా వాళ్ళతో మాట్లాడాడు. ఎంత విశిష్టం కదా. అనేక సార్లు చెప్తాను, నాకు ప్రవచనం చాలా ఇష్టం. ప్రవచనాన్ని ఏమాత్రం చులకనగా భావించేదానికి వీలు లేదు, ఒకవేళ అది ఉత్తుత్తి ప్రవచనం అయితే తప్ప. ప్రవచనము, ప్రొఫెసీ, సంఘములో దేవుని సేవకులకు, దేవుని విశ్వాసులైన వారికి, దేవుని సేవకుల ద్వారానో విశ్వాసులైన ద్వారానో వచ్చేది 3 రకాలుగా ఉంటుంది. లేక దేవుడు బయలుపరిచేది మనం అనుకుంటున్న ఆ ప్రవచనం. 3 types of prophecies. ఒకటి, పలానా సేవకుని ద్వారానో పలానా దేవుని బిడ్డ ద్వారానో దేవుడే మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. ట్రూ ప్రాఫెసీ, నిజమైన ప్రవచనం. దేవుడు లేక దేవుని ఆత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు ఆత్మాభిషేకం ద్వారా లేక దేవుని ఆత్మ ద్వారా నిజంగా ప్రవచనం మాట్లాడతాడు. 2, సైతాను కూడా ప్రవచిస్తాడు, లేక సైతాన్ మూలంగా కూడా ప్రవచనం వస్తుంది, అబద్ధం. దేవుడు మాట్లాడితే నిజం, నెరవేరుస్తాడు. సైతాన్ కూడా ప్రవచనము చెప్తాడు, ప్రొఫెసీ, అబద్ధం. 3, ఆ మనిషి పొందాడే ఆ వరం, ప్రవచన వరం పొందాడే, సైతాను శోధించినప్పుడు లేక శోధనలో నిలవక పడ్డాక మెల్లగా శరీర కార్యాలు అతనిలో ప్రత్యక్షమైనాక ఆ మనిషి కూడా మాట్లాడతాడు. 3 రకాల ప్రవచనం. దేవుని ఆత్మ బయలుపరిచే ప్రవచనం, సైతాన్ ఆత్మ లేక దుష్టాత్మ మాట్లాడే ప్రవచనం, అలాగే మనుష్యాత్మ మాట్లాడే ప్రవచనం. నాకు ప్రవచన వరం పోయిందని లేక నేను వెనకబడ్డానని జనాలకు తెలిసిపోతే ఉన్న కొంచెం పరువు కూడా పోతుంది, మర్యాద పోతుంది. అందుకని ఓ నా కుమారుడా, ఓ నా సంగమా, ఓ నా ప్రియ సహోదరి, ఇదే దేవుని వాక్కు అని ఉత్తుత్తిగా వరం పోగొట్టుకున్నాక ఉత్తుత్తిగా శరీర సంబంధులై మాట్లాడేవారు కూడా ఉన్నారు. సైతాను మాట్లాడే ప్రవచనం కూడా ఉంది, దేవుని ఆత్మ మాట్లాడే ప్రవచనమే నిజం. ఈ సందర్భంగా అన్ని వివరాల్లో మనం వెళ్ళేదానికి లేదు. ప్రస్తుతానికి ప్రవచనం ఈ 3 రకాలు. ఈ తర్వాత యెహోషాపాతు తర్వాత యూదా ప్రజలు దేవునికి ఏం చేశారంట? అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతి వారును కొరాహీయులు సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఉపవాసంతో చేశారు, కన్నీరు కార్చారు ఐకమత్యంగా. మాకు యుద్ధంలో చేయడానికి శక్తి చాలదు, మా స్థితి అయోమయంగా ఉంది, ఏమీ తోచట్లేదు. 3, మా దృష్టి, మా దిక్కు నీవే అని ఒప్పుకున్నారు. అప్పుడు దేవుడు తన ఆత్మను పంపించి లేవీయుడగు యహజీయేలు ద్వారా మాట్లాడగా సాష్టాంగపడ్డారంట.
సాగిలపడి నమస్కరించారంట, సాష్టాంగపడ్డారు. ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థనలో సంఘాల్లో మందిరాల్లో మోకరించిందంటే ముసలివారు మోకరిస్తారు కానీ యవనస్తులు మోకరించారు. నిలబడండి అంటే ముసలి వాళ్ళ ముందు నిలబడతారు కానీ యవనస్తులు కూర్చొని ఎవరైనా చెప్పేదాకా లేకపోతే నాకు చెయ్యి నేను లేస్తానంటారు. దేవుని సన్నిధిలో శరీరాన్ని కొంచెం కూడా కష్టపెట్టకుండా బాగా ప్లెజర్స్, సుఖానుభవానికి అలవాటు అయిపోయాం మనము చాలామంది. సాగిలపడి ఆరాధించి స్తుతించారంట, పాటలతో స్తుతించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రవచన వాక్ వచ్చింది కదా అని చెప్పేసి దేవుని స్తుతించి ఆరాధించారు. ఉదయాన్నే లేచారు. యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధంలో పోరాడదని కాకపోయినా, యుద్ధంలో కత్తులు కటారాలు పట్టుకొని యుద్ధం చేయకపోయినా దేవుడు చెప్పాడు కనుక యుద్ధ పంక్తులలో నిలబడాలి. అప్పుడు బయలుదేరుతున్న జనాన్ని చూసి యెహోషాపాతు అన్నాడు, యెహోషాపాతు నిలవబడి 20వ అధ్యాయం 20వ వాక్యం 2వ దినవృత్తాంతాల గ్రంథం, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. 1, బిలీవ్ ద లార్డ్ యువర్ గాడ్, ట్రస్ట్ ద లార్డ్ యువర్ గాడ్, దెన్ యూ షల్ బీ స్టెబిలైజ్డ్, యూ షల్ బీ ఎస్టాబ్లిష్డ్. 2, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. తెలుగులో కృతార్థులనుంది, ఇంగ్లీష్లో ట్రస్ట్ ఇన్ హిస్ ప్రాఫిట్స్, దెన్ ఈ షల్ ప్రాస్పర్. అప్పుడు మీరు అభివృద్ధి పొందుదురు, అప్పుడు మీరు వృద్ధి చెందుదురు. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఆయన ప్రవక్తల్ని నమ్మండి, అప్పుడు మీరు సక్సీడ్, మీరు విజయం పొందుతారు. యూ షల్ సక్సీడ్. దేవుని నమ్మాలంట, దేవుని విశ్వసించాలి. యుద్ధానికి వెళ్తున్న ప్రజలతో రాజు అంటున్నాడు, రాజు చేస్తున్నాడు ప్రసంగం, ప్రవచన వాక్కు విన్న రాజు ప్రసంగం చేస్తున్నాడు. నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడుదురు. పట్టు లేకుండా ఊగిసలాడుతూ ఇటు అటు ఊగుతూ వెనక ముందు పడుతూ ఎప్పుడు ఎగిరి ఎప్పుడు కింద పడతామో తెలియని స్థితిలో మీరు ఉండరు. దేవుణ్ణి విశ్వసించండి, ప్రభువుని విశ్వసించండి. హ్యావ్ ఫెయిత్, ట్రస్ట్. అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మీ ఆత్మీయ స్థితి, మీ శారీరక స్థితి, మీ ఉద్యోగము, సమాజంలోనూ సంఘంలోనూ క్రీస్తనే బండ మీద మీ పాదములు స్థిరమవుతాయి. మీ పరిచర్య స్థిరమవుతుంది. చంచలత్వంగా ఇటు అటు పరిగెత్తే స్థితిలో మీరు ఉండరు. ఆ విశ్వాసంలోని లోతైన అనుభవం, ఆ బలమైన విశ్వాసం, యెహోవాను నమ్ముడి, నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. విశ్వాసం మనలో కలవరం పుట్టించదు. అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా, ఇక్కడ చూద్దామా, అది చూద్దామా, ఇలా చేద్దామా, అలా చేద్దామా అనే కలవరము మనలో నిజమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే పుట్టించదు. నిజమైన స్థిరమైన విశ్వాసం మన దేవుని మీద మనల్ని స్థిరపరుస్తుంది. యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉన్న మీ విశ్వాసము మిమ్మును స్థిరపరచునుగాక. ఎస్టాబ్లిష్. 2, ఆయన ప్రవక్తల్ని నమ్ముకొనుడి. అందరినీ కాదు, ఉత్తుత్తి వారిని కాదు, ఆయన ప్రవక్తల్ని నమ్ముకొనుడి, అప్పుడు మీరు అభివృద్ధి పొందెదరు. యూ షల్ సక్సీడ్. ఇంతకుముందు నేను చదివాను, యహజీయేలు అనేవాడు లేవీయుడు, లీవైట్. ఇజ్రాయేలు 12 గోత్రాల్లో నుండి 11 గోత్రాల వారు వ్యవసాయమో, ఇంజనీరింగో, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగమో వారు జీవించేదానికి చేసుకోవచ్చు. లేవీయులు మాత్రము మిగతా 12 గోత్రికుల్లాగా వేరే వేరే పనులు జీవించేదానికి చేయకూడదు. వారు దేవునికి అంకితమై దేవుని సేవ చేయాలి. దే హ్యావ్ టు డూ ద సర్వీస్ ఆఫ్ గాడ్. ప్రత్యక్ష గుడారంలోను, యెరూషలేము మందిరంలోను, ఆ గుడారం ఉన్న షిలోహో ఎక్కడోనో లేవీయులైన వారు జీవనోపాధి కొరకు లేక తమ పోషణ కొరకై ఇతర 11 గోత్రాలు చేస్తున్న పనులు ఏవి చేయకూడదు. దేవుని మీదే ఆధారపడాలి, విశ్వాస జీవితం చేయాలి.
వారు చేస్తున్న పరిచర్యకు ఇశ్రాయేలీలు తెస్తున్న దశమ భాగములు కానుకలు వారికి జీతముగా ప్రభువు ఇచ్చాడనమాట. యహజీయేలు లేవీయుడు. ఈ లేవీయుని మీదకి దేవుని ఆత్మ దిగివచ్చి యెహోషాపాతు రాజును ఇశ్రాయేలు లేక యూదా ప్రజలను బలపరిచాడు. ప్రవచన వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచాడు. అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, దేవుణ్ణి నమ్మండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్మండి, మీరు అభివృద్ధి చెందుతారు. యూ షల్ ప్రాస్పర్. కొద్దిమంది అంటారు, పేర్లు చెప్పను, మన రాష్ట్రం వాళ్ళు అంటారు పక్క రాష్ట్రం వాళ్ళు నమ్మకూడదని, పక్క రాష్ట్రం వాడు అంటాడు మన రాష్ట్రాన్ని నమ్మకూడదని, మనమంటాం మన పై రాష్ట్రాన్ని నమ్మకూడదని, వాళ్ళు అంటారు మనల్ని నమ్మకూడదని. ఎవరిని నమ్మాలి? అమ్మా మీరా మిమ్మల్ని నమ్మకూడదు. అది మనుష్య నైజం, మనుష్య స్వభావం. ఈ నాలుకకి ఎముక లేదు కదా, ఎటు పడితే అటు తిరుగుతుంది అన్నమాట. సమయము సందర్భాన్ని బట్టి మాటలు మారిపోతాయి, వేషాలు కూడా వేసేస్తారు. యథార్థమైన దేవుని సేవకుల్ని కూడా నమ్మకూడదని వారు కూడా ఉన్నారు. అమ్మో నమ్మకూడదు. లోకస్తులుగా కొద్దిమంది పొట్టోళ్ళని నమ్మకూడదు, పొడుగోళ్ళని నమ్మవచ్చా? పొట్టోళ్ళని నమ్మదు కానీ పొడుగోళ్ళని నమ్మవచ్చా? మనిషి రక్తమాంసం ఎప్పుడు ఏ శోధనకు, ఎప్పుడు ఏ స్వార్థానికి, ఎప్పుడు ఏ లోభత్వానికి, ఎప్పుడు ఏ కాంక్షకు గురై మనకిచ్చిన మాట మనకు చేస్తానని చెప్పిన కార్యమో చేయక మాంతాడు లేక వెనకబడతాడు. నేను చెప్పేది వ్యంగ్యంగా లేక అసహ్యంగా లేక దూషణగా కాదు. దేవుని సేవకులైన వారిని నమ్మకూడదంట. కొంతమంది చెప్తారు, పాస్టర్లను నమ్మకండి, పాస్టర్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అందరు మోసం చేస్తారా? ఏదో ఎప్పుడో ఒకడు ఎందుకో ఆ దుష్ట ప్రేరేపణకు లోనై ఒక తప్పు చేశాడో, లేక ఒక పొరపాటు చేశాడో, లేక ఒక అబద్ధం ఆడాడో, లేక శరీరానికి చోటిచ్చి ఆత్మను ఆ శరీరానికి అప్పగించి ఆత్మతో శరీరాన్ని జయించలేక ఆత్మ ఓడిపోయి ఆ పలానా తప్పు ఆ పలానా పొరపాటు చేశాడో, ఆ ఒక్కసారి చేస్తే ఇంకా సేవకుల్ని నమ్మకూడదా? అందుకే ఈ మెంటాలిటీ, ఈ దృక్పథంలో ఉన్న వారి బ్రతుకులు కూడా కొన్ని అట్లాగే ఉంటాయి. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీరు వృద్ధి చెందుతారు. యూ షల్ ప్రాస్పర్, యూ షల్ సక్సీడ్. తెలుగులో కృతార్థులవుదురు అని ఉంది. నిజంగా యథార్థంగా దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులైన వారికి నిందలు అవమానాలు తప్పవు, శ్రమలు తప్పవు. ఎంత పెద్ద సేవ ఉన్నా, ఎంత పెద్ద సేవకుడైనా సరే, ఒక రకంగా ఇది మంచిదే. నేను శ్రమ నొంది ఉండుట నాకు కష్టమాయన మేలాయన శ్రమ నొంది ఉండుట. యేసు ప్రభునే దూషించారు. వడ్రంగి కుమారుడా, మరియ కుమారుడా, నీ తమ్ములు మీ చెల్లెలు మాకు తెలీదు, దయ్యం పట్టినాడు అన్నారు యేసు ప్రభుని. అమ్మా, యేసు ప్రభుని అన్నారు దయ్యం పట్టినాడు అని అన్నారా? దయ్యాల అధిపతి బయల్స్బేబు ఉన్నందుకు ఆ బయల్స్బేబు ద్వారా నువ్వు దయ్యాలను నిలగొట్టుచున్నావని యేసు ప్రభుని అన్నారు. అప్పుడు ఒక భయంకరమైన మాట ప్రభు అంటాడు, నేను దేవుని వేలుతో దేవుని శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నాను, మీ కుమారులే బయల్స్బేబు ద్వారా వెళ్ళగొడుతున్నారు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు ప్రతి దూషణ మాట క్షమించబడును. దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడు మాట, దూషణ మాట, దానికి క్షమాపణ లేదు. ఈ యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ లేదు. కాబట్టి వింటున్న చూస్తున్న పాలు పొందుతున్న ఈ కొద్దిమందైనా సరే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించే మాటలు మన నోట ఆలోచన కూడా రానియకూడదు. ఏ తాగుబోతో, ఏ మతోన్మాదో, ఏ పిచ్చి పట్టినోడో యేసు ప్రభుని దుర్భాషలాడో, యేసు ప్రభుని తిట్టినా దూషించినా, తెలంగాణ భాషలో చెడ్డ మాట్లాడినా లేక బండబూతులు తిట్టినా, వాడు పశ్చాత్తాపడితే, హృదయపూర్వకంగా క్షమాపణ ప్రభువుని వేడుకుంటే, తిట్టావు కదా అని ప్రభు వాడిని శిక్షించాడు. క్షమించే మనసు గలవాడు కనుక యేసు ప్రభు క్షమిస్తాడు, రక్షిస్తాడు. అదే సమయంలో పరిశుద్ధాత్ముని గనక
దేవుని ఇంట్లోని వాడైనా వెలుపలి వాడైనా దూషిస్తే అట్టివానికి క్షమాపణ లేదు. ది అన్ఫర్గివబుల్ సిన్. తండ్రి అయిన దేవుడు, వాక్కయ్యున్న దేవుడు, లేక రక్షకుడు అయ్యున్న దేవుడు యేసు ప్రభు క్షమించరాని పాపం అంటూ ఒకటి ఉన్నది అంటే, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసు. ఆమెన్, 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 ఆమెన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ద లార్డ్. దేవుని మా మందిరంలో స్మార్ట్ ఫోన్ మూలంగానే ఈ యొక్క బ్రాడ్కాస్ట్ జరుగుతుంది. ఇంతవరకు ఈ టెక్నాలజీ మేము వాడలేదు. ఉన్న ఈ స్మార్ట్ ఫోన్తోనే ఈ చిన్న కార్యాల ద్వారానే ఈ టెలికాస్టో ఈ ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాం. ఇంటర్నెట్ కాబట్టి కొంచెము వెనక ముందు అవుతుంది. మీరు సహిస్తున్నారు, మీ సహకారం మాకు ఇస్తున్నారు, మంచిది. ప్రైజ్ ద లార్డ్. చూస్తున్నా పాలు పొందుచున్న మీరు ప్రార్థనలు చేయండి. ఇంకా కొంచెం మనకు అనుకూలాలు రావాలి. ఇప్పుడు అనుకూలాలు అని మనం అనుకుంటే 2-3 వారాలుగా దేవుని మందిరం రాలేదు. మిమ్మల్ని పరోక్షంగానో నేరుగానో నేను ఏదో చెప్పేసి గుంజాలో లాగాలో చూడట్లేదు. దేవుడు పోషిస్తున్నాడు. ఆమేన్. మీరు భయపడకుడి, జడియకుడి. భయపడకుడి, జడియకుడి. మీకు కూడా ఉన్నాయి ఆర్థిక సవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక అవసరాలు అందరికీ ఉన్నాయి. ప్రభు నడిపిస్తాడు, ఖచ్చితంగా ప్రభు నడిపిస్తాడు. మీకు ఈ మాటలు చెప్పే ముందు నన్ను నేనే బాగా సముదాయించుకొని ఉత్తుగా ఈ మాటలు చెప్పట్లే. మన్నానే కురిపించిన దేవుడు, స్తోత్రం. అరణ్యంలో పూరేళ్ళు రప్పించి మాంసాన్ని ఇచ్చిన దేవుడు. 40 ఏండ్లు, 40 రోజులు కాదు, 40 ఏండ్లు. ఇప్పుడు కూడా పోషిస్తాడు, ఇప్పుడు కూడా నడిపిస్తాడు. కొంచెం వెనక ముందు అవుతుంది, అది కూడా కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక ముందు కూడా కాకూడదు. ప్రభు నడిపిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు. సేవకులైన వారిని నడిపిస్తాడు, సంఘాన్ని ప్రభు నడిపిస్తాడు. కరువులో కాదు, మంచి కాపరిగా పచ్చిక గల చోట్ల. దేవునికి స్తోత్రం. క్షామకాలంలో పోషించే దేవుడు, కరువు రాకుండా మనకు తోటను సిద్ధపరిచే దేవుడు. ఆహా, అన్యాయస్తుడు కాదు మన ప్రభు, నమ్మకస్తుడు. కాబట్టి గమనిద్దాం. యెహోవాను నమ్ముకొనుడి, స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలని, ఆయన నిజమైన దాసుల్ని నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు, లేక యు షల్ సక్సీడ్. తండ్రి స్వభావం దేవుని సేవకులలో, సంఘ భారం మనసులోనూ, భుజాలపైన, గుండెల్లో. యథార్థంగా దేవుని సేవ చేస్తున్న, పరిపూర్ణంగా సమర్పించుకొని సేవ చేస్తున్న దేవుని యొక్క సేవకుల మా మనసులలో మీరే ఉంటారు. సెల్ ఫోన్లో లేక స్మార్ట్ ఫోన్లో ఫోటోలు ఉంటాయి, సరే. ప్రతిరోజు మీ ఫోటోలు ఇక్కడ చూస్తాం, మేము ఇక్కడ మోస్తాం. మా గుండెల్లో, మా బుర్రలో, మా భుజాల మీద ఉంటారు సంఘస్థులు. ఇదే సంఘ భారం. అపోస్తలుడు లేక దైవజనుడైన పౌలు అన్నాడు, ఈ భారము దినదినమూ నాకు కలుగుతుంది. ఒక్కరోజు మోసే భారం కాదు ఇది. సంఘ భారం, ద బర్డన్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. యథార్థంగా దేవుని సేవ చేస్తున్న, దేవుడు ఇచ్చిన ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్న సేవకులు, అలాంటి వారిని నమ్మండి. అంతెందుకు, నన్ను చూసి అన్నారు ఒకరిద్దరు, హైదరాబాద్లోనే పుట్టాను, హైదరాబాద్లోనే పెరిగాను. మా నాన్ననేమో తెలుగు భాష, మా అమ్మ ఏమో ఇక్కడ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో పుట్టి తమిళ్.
అరవాళ్ళు అంటారే, అదేమో కానీ నేను మాట్లాడితే ఈజీగా తెలిసిపోతుంది జనాలకి. నాది పుట్టుకతో వచ్చిన తెలుగు కాదు, కల్తీ తెలుగు అని చెప్పి. నన్ను కొత్తగా ఎవరైనా కలిస్తే మీరు మలయాళమా తమిళ అంటారు. నేనంటాను నేను పక్క తెలంగాణ, బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్ అంటాను. మరి మాట ఏంటి ఇట్లుంది నాకే అర్థం కాదు. తమిళ్ కలిసినట్టో మలయాళం కలిసినట్టో ఆ తెలుగు అట్లా అట్లా వస్తుంది. అందుకే నన్ను చూసి అన్నారు, నువ్వు అరవోడివి, నేను నమ్మకూడదు. ఏం కొంపలు అంటించానండి మీది నేను? మీకు తెలియకుండా మీ జేబులోనో మీ పర్సులోనో ఏం చేయకొచ్చి మీరు తీసుకున్నా? ఎంత అన్యాయం చేసేసాను, ఎన్ని దోకాలు చేసేసాను. అంత అవగాహన లేదా? అంత గుర్తుపట్టలేరా దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సేవకుడు లేక దేవుని సేవకులని? గమనిద్దాం. దేవుని నమ్మండి. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇలా పట్టు స్థిరత్వం లేకుండా మీరు ఆడుతూ ఉండరు, స్థిరంగా ఉంటారు. యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. నిన్ను నన్ను స్థాపించేది మన దేవుని యందు విశ్వాసమే, ఫెయిత్. ఆ పరిపూర్ణతలో 7 అనుభవాలు ఉన్నాయి. విశ్వాసపు పరిపూర్ణతలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి జీవితంలో మనం అది చూడవచ్చు. ఆ పరిపూర్ణతకి మనము ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే వాళ్ళు శిష్యులు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు ప్రభు. కొండ నది సముద్రంలో పడు, లేక చెట్టు నది సముద్రంలో పడంటే పడుతుంది అన్నాడు. ఆవగింజ అంటే మనం ఇంట్లో తడక వేస్తామే, తడక, అదే తాలింపు అంటామే, ఫ్రై, ఆవాలు. అంత చిన్నదని కాదు, ఆవాలు గుండ్రంగా ఉంటుంది. అంత పరిపూర్ణంగా ఉండాలన్నమాట. సైజు చిన్నదైనా గుండ్రంగా ఉంటుంది ఆవాలు. పరిపూర్ణత, పర్ఫెక్ట్ ఫెయిత్. ఆ పరిపూర్ణమైన విశ్వాసం దేవుని పైన ఉంటే, లోకస్తులు చేస్తున్నట్టుగా అన్ని కార్యాలు చేసేసి గాలో దీపం పెట్టినా మారిపోయిందని చెప్పాం మనం. దాని ఒక సాకు మన వాళ్ళకి. ఆచారాలు, మూఢనమ్మకాలు, పారంపర్యాలు, మా పెద్దలు చేశారు, మేం చేయాలి. మరి విశ్వాసం ఎందుకు? ఇవన్నీ చేయొచ్చు కదా. పారంపర్య ఆచారాలు, మూఢనమ్మకాలు, పితృ పారంపర్య ఆచారం వల్ల వచ్చే దోషం, పద్ధతి, సంస్కృతి నాకు ఇష్టమే, కల్చర్. మూఢనమ్మకాలే నాకు నచ్చనివి, దేవుడు మెచ్చనివి. తుమ్మితే బయటికి పోతుంటే ఆగాలి, పిల్లడ్డు వస్తేనో, లేకపోతే ఎవరైనా పాపం బోరింగ్కి వెళ్ళి లేకపోతే ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరానికి నీళ్ళు తీసుకెళ్తుంటే నీళ్ళు తీసుకొని ఎదురొచ్చాడు. అది బిందో కుండో అనవసరంగా దరిద్రపోడు. నేను పోయేటప్పుడే పోవాలా? విశ్వాసులు ఇవన్నీ పాటిస్తారా? ఏది విశ్వాసం? వెర్ ఇస్ ఫెయిత్? యెహోవాను నమ్మండి. ఏం చేస్తే యుద్ధంలో జయిస్తాం, ఏం చేస్తే బాగుపడతాం, ఏం చేస్తే మాకు మంచి అవుతుంది, ఏం చేస్తే ఎలా చేస్తే మేము పైకి వస్తాం? యెహోవాను నమ్మండి, యెహోవా వాక్యాన్ని నమ్మండి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్. ఆయన దాసులను నమ్మండి, అప్పుడు యూ షల్ సక్సీడ్. మీరు అభివృద్ధి పొందుతారు. నిజంగా యథార్థంగా సేవ చేస్తున్న సేవకులు, వాళ్ళని నమ్మండి. ఫస్ట్ దేవుడు, ఆ తర్వాత దేవుని దాసులు. కొరింథీయులకు రాసినప్పుడు దైవజనుడైన పౌలు అంటాడు, మాసిదోనియా సంఘస్థులకు ఇవ్వబడిన దేవుని కృపను చూసి నేనే ఆశ్చర్యపడ్డాను అంటాడు. మాసిదోనియా సంఘస్థులంట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వారిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. కొరింథీయులకు 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం. 2 Corinthians 8:1. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు మూలంగా మాసిదోనియా సంఘం యొక్క ఆ కృప, ద గ్రేస్, వాళ్ళు పొందిన, వాళ్ళు నిలిచిన, వాళ్ళు నడిచిన ఆ కృప మనకు ఇప్పుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. చర్చ్ ఇన్ మాసిడోనియా.
పాస్టర్ పాల్ కమెండేషన్ పొందడం అంత తేలిక కాదు. పాస్టర్ పాల్ యొక్క సిఫారస్, అపోస్తుల్ పాల్ యొక్క సిఫారసు లేక మెప్పు పొందడం అంటే అది అతిశయోక్తి కాదు. అపోస్తుల్ పాల్ మెచ్చుకోవాలంటే అది నిజంగా యోగ్యమైన పనే. కొరింథీ సంఘస్థులారా, మాసిదోనియా సంఘానికి ఇవ్వబడిన దేవుని కృప మీకు తెలియజేస్తున్నాం. ఏం చేశారు వాళ్ళు? దేవునికి బహుధారాళంగా ఇచ్చారంట. దేవుని సేవకి పేదవారైనా సరే పేదరికంలో వారి దాతృత్వం, జనరాసిటీ, దేవునికంటూ దేవుని సేవకంటూ ఇచ్చే వారి దాతృత్వం విస్తరించిందంట, తగ్గల. ఇప్పుడు అది కాదు పాయింట్. 8వ అధ్యాయంలో 5వ వాక్యం, ఇదియుగాక మొదట ప్రభువునకును 2 దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు. అబ్బా, మాసిదోనియా సంఘ కృప వివరిస్తున్నాడు కొరింథీ సంఘానికి. మొదట దేవునికి, మొదట ప్రభువునకు. ప్రభు అంటే యేసయ్య, యజమాని, ప్రభుత్వం చేసేవాడు, మన లార్డ్, మన మీద అజమాయిషి చేసేవాడు. మొదట ప్రభువునకు తమ్మును తాము అప్పగించుకొనిరి, తర్వాత దేవుని చిత్తం వలన, ప్రభు చిత్తం వలన మాకు అప్పగించుకున్నారు. అయ్యా మీరు చెప్పిన మాట వింటాం, మీరు చెప్పిందే చేస్తాం, మీరు లేవమంటే లేస్తాం, మీరు కూర్చోమంటే కూర్చుంటాం. ప్రవక్త అయిన మోషే, దైవజనుడు అయిన మోషే చనిపోయినాక ఇశ్రాయేలీయులు తర్వాతి నాయకుడైన యెహోషువతో కూడా అదే మాట అన్నారు. నువ్వు పొమ్మన్న చోటుకెల్లా పోతాం, నువ్వు చేయమన్న యుద్ధాలన్నీ చేస్తాం, నువ్వు మాకు ఏది చెప్తే అదే మేము చేస్తాం. మోషేకు తోడైనట్టు నీ దేవుడైన యెహోవా నీకు కూడా తోడుగా ఉండునుగాక అంటారు. పూర్తిగా అప్పగించుకున్నారంట మాసిదోనియా సంఘస్థులు. దేవుని సేవకులైన వారికి ఇంతగా చేస్తారని మేము అనుకోలే. నేను అనుకోలే ఇంతగా చేస్తారని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాంటి కుటుంబాలు ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య దేవుని కృపలో నిలబడతారు, జయిస్తారు. ఆమేన్. స్థిరపడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? కత్తులు కటాలు పట్టుకొని కదా వెళ్ళాలి, యుద్ధాయుధాలు పట్టుకొని కదా వెళ్ళాలి. యెహోషాపాతు వెళ్ళాడు తెలుసా? హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. ఫస్ట్ ముందు నిల్చోబెట్టింది ఎవరినంటే పెద్ద పెద్ద యుద్ధ వీరుల్ని కాదు, దేవుని స్తుతించి ఆరాధించే పాటలు పాడేవారిని నిలబెట్టాడు. ఆమేన్. యూదా గోత్రము, యూదా గోత్రీకులలో దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క ప్రజలు, దేవుని సేవకులైన లేవీయులు, పాటలు పాడేవారు ముందు లైన్లో మీరుండండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్తుతి ఆరాధన, కీర్తనలు లేక పాటలు, దేవునికి ఆరాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? బైబిల్లో కొన్ని సందర్భాల్లో మోయాబీయులు, అమ్మోనీయులు, షేయిరు మన్య నివాసులు, ఈ 3 రాజ్యాలు ఇశ్రాయేల్ మీదకి ఇలాగు రాగా యెహోషాపాతు రాజు తన సైన్యాన్ని సంగీత నాదములతో ముందుకు తీసుకెళ్ళగా యెహోవా మాటుగాండ్రను ఉంచెను. స్తోత్రం. ఏంజలిక్ హోస్ట్, దేవదూతలు మోయాబీయులను, అమ్మోనీయులను, షేయిరు మన్య వాసులను మాటు చేశారంట. దేవదూతలు వచ్చి యుద్ధం చేశారు. ఈ యుద్ధము మీది కాదు, యెహోవాదే. ఈ యుద్ధంలో మీరు పోరాడ నిమిత్తము లేదు, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి, మీతో కూడా ఉన్న యెహోవా చేయు లేక ఇచ్చు రక్షణ మీరు చూచెదరు. దేవదూతలు వచ్చారు అంతే. మాటుగాండ్రను పెట్టాడు దేవుడు. యెహోషాపాతు రాజు పెట్టలేదు మాటుగాండ్రను, దేవుడు మాటుగాండ్రను పెట్టాడు. ఏంజలిక్ హోస్ట్, దేవదూతల సైన్యం. ఆ దేవదూతలు దిగి రాగానే మోయాబీయులు, అమ్మోనీయులు అన్నదమ్ములు కదా, అక్రమ సంతానం, అక్క చెల్లెలకి తండ్రి ద్వారా పుట్టారే, లోతు సంతానం. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎలాగైనా ఏశావు యాకోబునకు అన్న కదా, ఎలాగైనా ఏశావు యాకోబునకు అన్న కదా, నువ్వు నేను సొంత తల్లిలో కాకపోయినా అక్క చెల్లెలకు పుట్టినట్టు వాళ్ళు సొంత తల్లికి పుట్టారు కదా, ఈ షేయిరు మన్యవాసులు ఇప్పుడు యూదా వాళ్ళతో కలిసి మన మీదకి వచ్చేస్తారేమోనని చెప్పి
అమ్మోనీయులు మోయాబీయులు కలిసి షేయూరు మన్యవాసులను చంపారంట. ఫస్ట్ శత్రువులు యూదావారి మీదకి వచ్చారు, కానీ దేవదూతలు దేవుడు మాటుగాండ్రను పెట్టినప్పుడు వాళ్ళే కొట్టుకొని చచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము పోరాడ నిమిత్తము లేదు, మనకు విరోధంగా వచ్చే శత్రువులు వారే కొట్టుకొని చేస్తారు. శత్రువు చావాలని మన ఉద్దేశం, మన కోరిక కాదు. ఎవ్వరు నశించిపోకూడదు. ఇది దేవుని యొక్క అభీష్టం, దేవుని యొక్క చిత్తం. అందరూ అంతటా రక్షణ పొందాలనేది ఆయన కోరిక. గమనిద్దాం. దేవుడు మాటుగాండ్రను పెట్టాడంట. ఆ వాక్యానికి మళ్ళీ వద్దాం. నేను ఇంకా ముగించేస్తాను కొద్దిసేపట్లో. ఈ ఒక్క మాట చెప్పేసి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 22వ వాక్యం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవుని యొక్క ఆ 3 జాతుల మీద జయ సన్నాహం లేక ఆ జయ ప్రక్రియ, ద ప్యాటర్న్. ఉపవాస ప్రార్థనలో మా దిక్కు నీవే, నీ వైపే చూస్తున్నాం, మాకేం అర్థం కావట్లేదు, మాకేం తోచట్లే, మాకు శక్తి చాలదు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ప్రవచనం ద్వారా వారిని దేవుడు బలపరచగా, యుద్ధంలో మీరు పోరాడ నిమిత్తం లేదు, కానీ పంక్తుల్లో నిలబడండి, యుద్ధం చేస్తున్నట్టే నిలబడండి. మీతో కూడా ఉన్న యెహోవా, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుని నమ్మండి అన్నాడు యెహోషాపాత్. అప్పుడు మీరు స్థాపించబడతారు. ఆయన ప్రవక్తల్ని నమ్మండి. లేవిడు అని అహజీయేలు చెప్పాడే ఆ ప్రవచనం, దేవుని దాసులను నమ్మండి, అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. ఇంకా పాటలు పాడి స్తుతిస్తూ దేవుని యొక్క ప్రజలు యుద్ధానికి వెళ్ళగా మాటుగాండ్రను పెట్టాడు యెహోవా. వారే హతులైరి. ఫస్ట్ మోయాబీయులు అమ్మోనీయులు కలిసి షేయీరు మన్యవాసులను చంపారు. వాళ్ళని చంపినాక వీళ్ళే మళ్ళీ కొట్టుకొని చచ్చారు. యుద్ధ భూమికి వస్తుండగానే వీరి కళ్ళెదుట శవాలు పడి ఉన్నాయి, వందల్లో వేలల్లో. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించారు. 3 రోజుల పాటు ఆ శవాల మీద ఉన్న బంగారమో లేక ఆ యొక్క ఆభరణాలో ఆ కొల్ల సొమ్మో 3 రోజులు పట్టింది వాళ్ళకి. 4వ రోజు లోయలో కూడారంట. లోయలో కూడి దేవుణ్ణి స్తుతించారు, కీర్తించారు. అందుకే ఆ లోయ పేరు బెరాకా లోయ. స్తుతి లేక స్తుతి ద్వారా ఆశీర్వాదం, బ్లెస్సింగ్. యుద్ధంలో జయము, కొల్ల సొమ్ము దొరికింది, దేవుని నామం మహింపరచబడింది. ఇశ్రాయేలు ప్రజలకి లేక యూదా ప్రజలకి, అలాగే యెహోషాపాతుకి రాజ్యంలో విశ్రాంతి లేక నెమ్మది లేక సమాధానం కలిగింది. బెరాకా. ఈరోజు వరకు ఆ లోయ పేరు బెరాకా. 3 దినాల తర్వాత కొల్ల సొమ్ము మోయలేనంత మోసుకున్నారంట. ఒక్కొక్కరు మోయలేనంత మోసుకున్నారు ఆ కొల్ల సొమ్ము, ఆ బంగారమో ఆ ఆభరణాలు శత్రువుది. 4వ రోజు ఆ లోయలో కూడి దేవుణ్ణి వారు స్తుతించారు. ఇచ్చిన జయాన్ని బట్టి ఆయనకు నమస్కరించారు. దానికి పేరు అప్పుడు ఏమొచ్చిందంటే బెరాకా. ఆ మాట ఒక్కటి చదువుతాను. 20వ అధ్యాయం 26వ వాక్యం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనగా స్తుతి లేక బ్రాకెట్లో ఆశీర్వాదము. స్తుతించడం ద్వారా లేక స్తుతి ఆరాధన ద్వారా దేవుని ఆశీర్వాదము. యెహోషాపాతు రాజు, యూదా ప్రజలు యుద్ధం చేయకుండానే, యుద్ధంలో దేవుడు చెప్పినట్టుగానే విన్నందున లేక చేసినందున దేవదూతలను దేవుడు పంపించాడు, మాటుగాండ్రను పెట్టాడు. ఆ 3 దేశాల వారు, మన ప్రాణాత్మ శరీరానికి శత్రువులైన వారు వచ్చారే, వాళ్ళే కొట్టుకొని లేక వాళ్ళే చంపుకొని వాళ్ళే హతులయ్యారు. ఇది దేవుని కార్యం. వాళ్ళని దేవుడు తారుమారు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. శత్రువు ప్రణాళికను తారుమారు చేశాడు. హల్లెలూయా. శత్రువు కోటలను ప్రభు కూల్చాడు. ఆమేన్. ఆశీర్వాదం. యూదా ప్రజలకు, యెహోషాపాతు రాజుకు ఆశీర్వాదం, నెమ్మది,